దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. మాకు వినగల చెవులు ఇవ్వండి, గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనం నిన్నటి దినాన చూసాము, మోషే 40 రేయింబగలు దేవుని సన్నిధిలో వేచి ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూసి ఉన్నాం. ఈ ఉపవాస దినాలలో చాలా మటుకు ప్రార్థించాలనుకుంటాం, చాలా మటుకు వాక్యాన్ని ధ్యానించాలని, ఎక్కువ దేవునితో గడపాలని అనుకుంటుంటామండి. నేనంటాను, ఈ ఉపవాస దినాలే కాదు, కానీ మన జీవిత కాలం అంతా కూడా ఆయన సన్నిధిలో గడుపుతూ, ఆయన వాక్యాన్ని చదువుతూ ప్రార్థించేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలండి. చూడండి, మోషే 40 రోజులు 40 రాత్రులు దేవుని సన్నిధిలో ఓర్పుతో సహనముతో అక్కడ వేచి ఉన్నాడు. దేవుని మాట ఏమై ఉందో ప్రజలకు నేను తెలియపరచాలా అని అక్కడ వేచి ఉన్నాడండి. ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఓపికతో సహనముతో దేవుని కొరకు వేచి ఉండాలండి. చాలామంది అంటూ ఉంటారు, నేను ఉపవాసంతో ప్రార్థించినా నాకు ఎందుకో జవాబు రావడం లేదు, నేను ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడిపినా నాకు దేవుడు ఏ ఉత్తరం ఇవ్వలేదు అని అంటూ ఉంటారండి. కానీ ఉపవాసంతో చేసినప్పుడు ఆయనకు దగ్గరగా ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా దేవుడు ఇచ్చేటటువంటి దేవుడు అండి. కానీ ఆయన సమయాన్ని బట్టి ఖచ్చితంగా మీకు ఇస్తాడండి. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఓర్పుతో సహనముతో దేవుని సన్నిధిలో గడిపేటటువంటి ఆ అనుభవంలోకి రావాలండి. మోషే చూడండి, 40 రోజులు 40 రాత్రులు ఏ విధంగా ఉండొచ్చండి. ఆ 40 రాత్రులు 40 పగలు ఆ దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటను ప్రజలకు తెలియపరచాలని అక్కడ వేచి ఉన్నాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే 40 రోజులు ఎవరి కొరకు ఉపవాసం చేశాడండి. చూడండి, దేవుని ప్రజలకు దేవుని మాటను సెలవించాలని ఉపవాసం చేశాడు. తన భార్య కొరకో, తన బిడ్డల కొరకో, తన కుటుంబం కొరకో చేయలేదు. కానీ ఆయన ఉపవాసం చేస్తూ దేవుని యొక్క మాట ఏమై ఉందో ప్రజలకు తెలియపరచాలని ఆయన ఉపవాస దినాలు అక్కడ ఉన్నట్లు మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. చూడండి, మోషే 40 రోజులు కొండ మీదకి దిగి రాలేదని ఈ ఇశ్రాయేలు ప్రజలు విసిగి వేసారిపోయి ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి ఇష్టం లేని కార్యాల్లో పడిపోతున్నారండి. ఎందుకు ఇది జరిగిందంటే, వీళ్ళలో ఓపిక తగ్గిపోయింది, సహనం తగ్గిపోయింది. దేవుని మాట కొరకు వేచి ఉండాల. వెళ్ళాడు దైవజనుడు, అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆ మాటను, ఏ మాట దేవుడు సెలవిస్తుండో ఆ మాటను మేము వినాలి అని ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కలిగి లేరు. కానీ ఇక్కడ దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాల్లో వీళ్ళు పాల్గొనడానికి సిద్ధమవుతూ ఉన్నారండి. చూడండి, వాళ్ళు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఓర్పుతో సహనంతో వేచి ఉంచారు. మాకు ఈ బానిసత్వమైనటువంటి జీవితం నుంచి మాకు విడుదల దయచేయాల దేవుడు అని ప్రార్థించారు. 430 సంవత్సరాలు ఐగుప్తులో నుంచి వారు బయటికి వచ్చారు. అన్ని సంవత్సరాలు వాళ్ళు ఓర్పుతో సహనంతో అక్కడ గడిపినప్పటికీ ఇక్కడికి వచ్చే వరకు వాళ్ళు ఓర్పు సహనాన్ని కోల్పోయి మోషే 40 రోజులైంది ఇంకా రాలేదు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక దూడను తయారు చేసుకొని దానిని ఆరాధించడం మొదలుపెట్టారు, దాన్ని స్తుతించడం మొదలుపెట్టారండి. దేవునికి ఇష్టం లేని కార్యాల్లో పాపంలో పడిపోయారండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఓర్పు సహనంతో దేవుని కొరకు వేచి ఉండే బిడ్డలుగా ఉండాలి. ఆ ఓర్పు సహనము లేకుండా మనము పాపంలో పడిపోవడానికి వీల్లేదు. చూడండి, ఆ కాలంలో కూడా మోషే దేవుని మాటలు ప్రకటించాలని అనుకున్నప్పటికీ ప్రజలందరూ పాపంలో పడిపోతూ ఉన్నారు. దేవునికి విరుద్ధమైనటువంటి ఆరాధనలు పూజలు చేస్తూ ఇక్కడ గడుపుతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఈ కాలంలో కూడా మనం చూస్తే దేవుని యొక్క వాక్కును విడుదల చేస్తూ ఉంటే చాలామంది దేవుని యొక్క మాటలను
మరి విధేయత చూపించకుండా పాపంలో పడిపోయేటటువంటి ప్రజలుగా ఉన్నారు చాలామంది. కానీ దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, మనని దేవుడు ఏమంటున్నాడంటే, ఓపికతో సహనముతో మనము దేవుని యొక్క మాటను ప్రకటించడానికి మనం సిద్ధపాటు కలిగి జీవించాలని, మరి దేవుని యొక్క మాట ఏమై ఉందో ఆ మాటను వినేటటువంటి ఆ శక్తిని మనం పొందుకోవాలని దేవుడు అంటూ ఉన్నాడు. మరి ఆయన మాటను, ఆయన వాక్కును విడుదల చేసినప్పుడు మరి ఈ ప్రజలు ఆయన వాక్కు కొరకు వేచి లేరు, ఆయన మాట కొరకు వేచి లేరు, ఆయన మాట ఏం చెప్తాడో అని వేచి లేరు. కానీ వీరు పాపంలో పడిపోతున్నారు, దేవునికి ఇష్టం లేని కార్యాల్లో పడిపోయారు. దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు విధేయత చూపించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉండిపోతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు ఉపవాసంలో ఉన్నావా? అయితే ఓర్పుతో సహనంతో ఆయన కార్యాల కొరకు వేచి ఉండు. ఆయన చెప్తే చేస్తాడు. మరి అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, ఆయన చెప్పి చేసేటటువంటి దేవుడు, చేసి చూపించేటటువంటి దేవుడు కాబట్టి మరి ఆయన మాట కొరకు వేచి ఉండు. మరి నీవు మరి ఆయన కొరకు వేచి ఉన్నప్పుడు ఆయన గొప్ప మేలులతో, గొప్ప ఆశీర్వాదాలతో నేను నడిపిస్తాడని. మరి ఇశ్రాయేలు ప్రజలు ఓర్పు సహనాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టం లేని కార్యాలలో పడిపోయారు. మీరు కూడా మరి ఈరోజు మరి ఆయన కొరకు వేచి ఉండి ఓర్పుతో సహనంతో మరి ఆయన మాటను అంగీకరించి మరి ఆయన ఏం మాట్లాడవి ఉన్నారు అని చెప్పి మీరు సిద్ధపాటు కలిగి జీవించాలని, మరి దానిని బట్టి మరి ఓర్పు సహనాన్ని కోల్పోయి మరి ఇశ్రాయేలు ప్రజలు పాపంలో పడిపోయినట్లు, మరి దేవునికి ఇష్టం లేని కార్యాల్లో పడిపోయినట్లు నువ్వు నేను పడిపోకుండా ఓర్పుతో సహనంతో ఆయన పాదముల చెంత కనిపెట్టే కృపను మనకు దేవుడు ఇవ్వాలని దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను. వందనాలండి.